దేవుడు చెప్పినటువంటి రెండో ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. మరి నువ్వు ఎందుకని ప్రేమించలేకపోతున్నావు? నీకేం తెలుసయ్యా? నువ్వు వారానికో లేకపోతే 4 వారాలకు ఎప్పుడో ఒకసారి వస్తావు. మా ఇంటి పక్క వాళ్ళతో మాకేదో గొడవలు ఉంటాయి, ఆమెకి నాకేదో పడదు, వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, నేను వాళ్ళతో ఎలా పలుకుతాను, నేను వాళ్ళని ఎలా ప్రేమిస్తాను? 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాం. మేము రోజు కూడా పొద్దున్న ఎదురవుతాము, ఇలా పక్కనే ఉంటాం, అవసరమైతే పోట్లాడుకుంటాం. నేను ఎలా ప్రేమించాలి అన్న మీరు నన్ను అడగొచ్చు, అంతే కదా? ఎదుటి వాళ్ళ మీద మనకి అంతకు మించి ఏమన్నా ఉంటాయా? కోడి పోయిందనో, లేకపోతే చీపురు పోయిందనో, లేకపోతే ఇంకేదో పోయిందనో గొడవ ఆడుకుంటాం, అంతకు మించి ఏమైనా ఉంటాయా? పొరుగు వాళ్ళు మనం తిట్టినా సరే, సపోజ్ అనుకుందాం, ఒకవేళ ఏదన్నా తిట్టినా ఏం చేసినా కానీ మనం ఎవరిని కలిగి ఉండాలంటే యేసు ప్రభు వారి యొక్క మనస్సును మనం కలిగి ఉండాలి. ఏం చేశాడండి? ఏమన్నాడు ఒక మాట, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఊరికే మాట వినంత మాత్రాన ఫలితం ఉండదు. అర్థమవుతుందండి? నేనేదో చెప్పినంత మాత్రాన ఫలితం ఉండదు. ఆ ఆజ్ఞను ఎప్పుడైతే మీ జీవితంలో పాటిస్తారో, ఆ ఆజ్ఞను ఎప్పుడైతే మీరు మనసులో పెట్టుకొని, ఆజ్ఞను ప్రతిరోజు మీరు ఆ మనసులో ఉంచుకొని ఆజ్ఞను ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీకు ప్రతిఫలం ఉండిద్ది. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నటించబాకు, నటన చేయకు. ఎందుకో తెలుసండి, మన దేవుడు రోషం గల దేవుడు. నువ్వు ఈరోజు నా మీద ఏదో చేతెత్తి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న మాత్రాన ఉపయోగం లేదు. ఉపయోగం ఎప్పుడు ఉండదో తెలుసా? ఏమంటున్నాడు ఆయన? మీరు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే మీరు ఏం చేస్తారంట? ఆయన ఆజ్ఞలను గైకొంటారు, పాటిస్తారు. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఈ రోజు నుంచి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించు, ప్రేమించు. రెండో ఆజ్ఞ మెయిన్, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఆ ప్రేమలోనే అంతా అర్థం ఉంది. నీ పొరుగాము నిన్ను తిట్టిందే అనుకో, యేసునామంలో. నీ పొరుగాము నిన్ను ఏమన్నా అరిచిందనుకో, యేసునామంలో. చాలా మంది చూస్తారు, అయ్యా నేను చేయని తప్పుకు కూడా నా మీద ఏదో వేసి అబండాలేసి నన్ను ఇలా తిడుతుందయ్యా, తిట్టుకొని. ఆ తిట్లో నీకు ఆశీర్వాదం ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది.